చేస్తారు, పట్రేట్ చేస్తారు, సంవత్సరాలు చేస్తారు, చదివిస్తారు, స్వీట్లు, చదువు కోసం తిప్పలు 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 తిప్పలు. ఎంత ప్రయాసపడుతున్నాడు మానవుడు. రాజకీయ రంగంలోకి వెళ్ళాలంటే, ఒక ప్రెసిడెంట్ సర్పంచ్ అవ్వాలంటే, సీఎం పిఎం అవ్వాలంటే అది సాధారణమా? అది తేలిక? అతనికి సాధ్యం అది కాదు. మానవుడు ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా అందరూ ఒక దారిలోకి వెళ్ళాల్సింది. ఆ దారిలోకి శ్మశానంలో దారిలోకి వెళ్ళినట్టుండేవాడు ఎవరండి? నీ వెళ్ళనంటే అవకాశం ఉందా? నీ వెళ్ళన్నా కానీ మనం అనలేదని మనం తీసుకెళ్ళిపోతారు అంతే. మనం వెళ్తామా ఇది అయిపోయిన తర్వాత. కాబట్టి మీకు చాలా విషయం మీకు వివరిస్తాను. అదేమిటంటే నమ్మకాలు చాలా రకరకాలు ఉన్నాయి. కానీ సాధారణంగా ప్రపంచంలో మన దేశంలో కూడా 90% మానవుడు చనిపోయినా సరే ఆత్మ ఒకటి ఉన్నదని నమ్మకం ఉంది మనకి. ఆత్మ లేదనే నమ్మకం ఉన్నప్పుడు దేవుడితో సంబంధం లేదు, పూజ పురస్కారాలతో సంబంధం లేదు, దేవుని స్మరించే పని లేదు, దేవుని ఆరాధించే పని లేదు, మందిరానికి వెళ్ళే పని లేదు, తప్పు ఉప్పుతో పని లేదు, ఏం అక్కర్లేదు. మరి వాడి సమాజం ఎలా ఉందంటే అప్పుడు అక్కడ ఎక్కడ చూసా నేరాలు, ఎక్కడ చూసా నేరాలు, ఎక్కడ చూసా పోరాడు, పేపర్ అండి రేపులు గీపులు మటన్లు అన్నీ చదువుతున్నాయి అన్నారు. ఎంత తినండి 1% కూడా తింటున్నారు రోజుకు ఉన్న జనాభాలో. అందుకని మనం ఊరుకుంటామా? దాన్ని ఒప్పుకుంటామా? అలా కాదు కదా. కాబట్టి ఈనాటి మానవ వ్యవస్థలో ఎన్ని అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఎంతమంది నేనే అనుకుంటున్నారు. ప్రపంచాన్ని ఏనాలనుకున్న వారు ఉన్నారు, అనేక దేశాలు స్వాధీనపరుచుకున్న వారు ఉన్నారు, కానీ ఏరి వాళ్ళ వారు లేరు కదా. కాబట్టి మనం అతిశయపడటం మంచిది కదా వాక్యంలో మాట్లాడుతుంది. కానీ మీ అందరూ గమనించేది విన్నపం ఏంటంటే అధికారం కాదు, ఆజ్ఞ కాదు, విన్నపం. విన్నపం ఏమిటంటే ఒక్కసారి మన నుంచి మనం ఆలోచించుకున్నాం, ఎన్నో విషయాలు ఆలోచిస్తున్నాం. ఎదిగో ఎంతో ప్రయాస, మన జీవితం అంతా దేనికి ఎక్కువ ప్రయాసపడుతున్నాం చెప్పండి. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి తెలుసుకుందామా, ఈ మూడే. ఓన్లీ 3 థింగ్స్. అయినా మాకు ఒక నమ్మకం ఉంది కాబట్టి, భగవంతుడు ఉన్నాడని, పాపం పుణ్యం ఉందని, పాపులుగా పుట్టామని, జన్మతః పాపం చేసి పాపులు కదా, జన్మతః పాపిని అంటున్నాం మనం. అంటే పుట్టడమే పాపిగా పుట్టానంటున్నాం. ఇది జనరల్ నమ్మకం అందరికి కూడా. పాపం అంటే ఏంటి? పాప శిక్ష లేదా? ఇప్పుడు మన దేశంలో మన రాష్ట్రంలో జైలు లేవా? జైలు ఉన్నాయా? జైల్లో జంతువులు ఉన్నాయి కదా. దాంట్లో చదువుకున్న వాళ్ళు లేరా? రాజకీయ నాయకులు లేరా? విద్యావంతులు లేరా? బ్యాంక్ మేనేజర్లు లేరా? ఎవరు లేరు? అందరూ ఉన్నారు. ఎక్కడికి ఎందుకు వెళ్ళారు? నేరం యొక్క ఫలితం చెప్పండి. నేరం యొక్క ఫలితం ప్రభుత్వ పరిధుల్లో మనం చూస్తున్నామా లేదా? ఎవరు చెప్పండి అమ్మా. ఎంతమంది జనాల్లో మనుషులు పురుషు బడబడ లాక్కెళ్తుంటే ఏం చేయగలుగుతున్నారు? సీఎంలు పిఎంలు పెద్ద పెద్ద దేశాన్ని ఏళ్ళని వాళ్ళు కూడా తీసుకెళ్ళి లోనపడేస్తున్నారు. నేను రానంటే సరిపోద్దా? అది సాధ్యమా మనకి? అవునా? కాదు. కాబట్టి ఇవన్నీ భౌతికంగా బ్రతికొండగా జరిగే కార్యములు. కానీ చనిపోయిన తర్వాత ఏమీ లేదు అనుకున్నప్పుడు దేవుళ్ళు ఎందుకు మనకి? దేవుడు అనేవాడు కనపడ్డా మనకి? దేవుడిని ఇప్పుడు చూసామా? మరి ఎందుకు ఇవన్నీ? అరే పాపం, ఎంత పాపం, ఆ పాపం అరే ధర్మం లేదురా నీకు, అధర్మం చేస్తున్నావు ఏంట్రా? ధర్మం అధర్మం ఎవరు నేర్పారు ఈ మాటలు మనకి? నీతి అనీతి ఎవరు నేర్పారు? సత్యం అసత్యం ఎవరు నేర్పారు? చెయ్యొచ్చు చేయకూడదు ఎవరు నేర్పారు? తప్పు ఒప్పు ఎవరు నేర్పారు? ఇవన్నీ పక్కన పెట్టేసి మనం వెళ్ళిపోతాం పదండి. ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతాం. సమయం ఎలా ఉంటుందా? ప్రభుత్వం లేకపోతే ఎలా ఉంటామా చెప్పండి? ప్రభుత్వం అయితే ఎలా ఉంటామా? అదేమంటే పెద్దలు ఏమన్నా తెలుసా? తప్పు చేసిన వాడు దొరికితే దొంగ, దొరకపోతే దొరంట. దొరికితే మాత్రం దొంగ, దొరకపోతే మాత్రం జైల్లో ఉన్నవారందరూ ఎవరు? దొంగల దొంగ దొరికిన వాడు. ఇక్కడ మనం దొరకం కదా.
నేను ఒకసారి సెంట్రల్ జైల్లో వాక్యం చెప్తాను, అప్పుడప్పుడు వెళ్ళి సెంట్రల్ జైల్లో వాక్యం చెప్తుంటే మొత్తం 10 మంది పైన ఉన్నారు నేరస్తులు. నేను వాక్యం చెప్తాను, జైలు సూపరింటెండెంట్స్ కూడా అక్కడే ఉన్నారు సెంట్రల్ జైలు. నేను వాక్యం చెప్తుంటే ఒక్కసారి ఆ 1000 మంది ఒక్కసారి ఎంత ట్యాగ్ చేయగలరు అంత ట్యాగ్ ఇస్తారు. గడగడలాడిపోయారు వాళ్ళే. ఎవరు పార్లమెంట్ కూడా గడగడలాడిపోతున్నారు. ఏంటి కేకంటే చెప్పిన వాక్యాన్ని కేకలేదు. ఏం కేక వేశాను? ఒక అమ్మాయి తప్పు చేస్తే పట్టుకొచ్చారు, ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఏంటి ఏమైనా పట్టుకొచ్చారంటే ఏమో తప్పు చేసింది, రెడీ హ్యాండెడ్ పట్టుకున్నాము, మరి మా ధర్మశాస్త్రం రాళ్ళు పెట్టి కొట్టమని ఉంది అన్నారు. బైబిల్లో ఉంది తప్పు చేసిన రాళ్ళు పెట్టి కొట్టమని ఉంది, అందుకే పట్టుకున్నా ఉన్నారు. మరి ధర్మశాస్త్రం కొట్టుకుంటే కొట్టండి, నా దగ్గర తీసుకొచ్చారన్నారు. కానీ దీని కూడా ఇది కొంచెం వింతగా వాక్యాలు చెప్తారు కదా, మా మధ్య ఉన్నారు కదా, ప్రత్యేక అందుకే విషయం ముందు పెడుతున్నాం అన్నారు. నేను ధర్మశాస్త్రం కాదన్న పెద్దలు చెప్పిన మాటనే దానిలో ఏం చెప్పి రాళ్ళు పెట్టి కొట్టమని కొట్టండి. కాదు మీరు ఒక మొక్క చెప్తారే అన్నారు. సరే బలవంతం చేస్తారో చెప్తాను. దేని మొక్క? రాళ్ళు పెట్టి కొట్టమని చెప్పారు కదా తప్పు చేసిన అబ్బాయిని కానీ, మీలో తప్పు లేని ఒక రాయి అయింది ముందు అన్నారు. ఒక్క మనిషే తప్పు లేని వాళ్ళు బోడి అయింది. బోడి వచ్చి బోడి చేస్తే చేయించుకుంటారు. ఎవడన్నా బస్సు ఎత్తుకుని వాళ్ళు బోడి చేస్తారని చేయించుకుంటారా? ఎదురుగా వస్తే ఊరుకుంటారా? అది ఇది అప్సెప్ అనుకుంటారా? అనుకోరా? అమ్మ చాలా సాధారణంగా అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ మరి దీనిలో పాపం లేనివాడు, ఏ నేరం చేయనివాడు మొట్టమొదటి రాయండి, భోజనం చేయండి, తర్వాత ఎవరైనా వేసేసుకుని అన్నారు. అలా మొహాలు చూసుకోండి. పెద్ద ఆయన అయితే బాగుంటుంది, రోజు బతికేది ఈ అమ్మాయి గుడికి వెళ్తుంది, ఈ అమ్మాయి అయితే బాగుంటుంది, ఇప్పుడు మందిరంలో ఉంటుంది, ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అని అనుకుంటుంటే అన్ని వేల మందిలో ఎవరు వేసారంటే బోని రాయి ఎవరు వేయగా. ఎందుకు వేయలేదు అంటే ఎందుకు వేయలేదు అంటే ఎవరేం అనలేదు అక్కడ. మనసాక్షి, కాన్షియన్స్, ఈ మనసాక్షి అనేది గద్దిస్తుంది. మనసాక్షి గద్దిస్తుంది. అదే దైవం. ఒక విధంగా చెప్పడం మానవుడు ఎక్కడో ఉన్నాడు, మనలోనే దైవం ఉంది. మరి ఆ మాట వినాలి కదా మనం. రెడ్ సెల్స్, వైట్ సెల్స్ ఉన్నాయి. రెడ్ సెల్స్ పడిపోయి అది ఏం మంచి పడలేదుగా. రెడ్స్ పడిపోయినాయి, తగ్గిపోతే ఏమైందంట? చచ్చిపోతాడు. చచ్చిపోతే ఏమైందంట అని అనుకుంటావా? 1,00,000 కోట్లైనా ఖర్చు పెడతాడు రెడ్స్ పడి చచ్చిపోతాడని చెప్పి. అంటే మనకు చావడానికి ఇష్టం లేదు, కానీ చావడానికి ఇష్టం లేకపోతే ఎంతకాలం బతికినా చావకుండా ఉంటాడు. పోయి ఆ నమ్ముతుందని నమ్మను చావకుండా ఉండడానికి. ప్రాణానికి అమృతం లేదు, కానీ ఆత్మకు అమృతం ఉంది. చెప్పండి, ఆత్మకు మరణమే లేదు అని దాని ఏంటి ఆత్మ అనే దానికి జీవాత్మకు మరణం లేదు, అది చనిపోయేది కాదు. అలాంటి ఆత్మ మనం కలిగి ఉన్నాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ మనుషుడు ఎవరు రాయలేదు. ఎందుకంటే మీరు అంటే మన అంతరాత్మ ఆ మాట చెప్తుంటే నేను ఆ జైలు అందరూ ఎందుకు కేకేశారంటే, ఒక్కసారి ఎందుకు కేకేసారు తెలుసాను? మరి మేము తప్పు చేసామని ఇక్కడ వేసుకొని తీసుకొని పడేస్తారు కదా నన్ను. మరి ఆయమ్మాయి వేసుకుని ఆయమ్మాయి మీద తప్పు లేనివాడు రాయమన్నారు కదా. మీరందరూ ఆఫీసర్ అందరూ తప్పు లేని వాళ్ళ, జడ్జీలు తప్పు లేని వాళ్ళ, లాయర్లు తప్పు లేని వాళ్ళ, పట్టుకున్న తప్పు లేని వాళ్ళ అని అడిగారు. ఎవరు లేరు తప్పులు లేని వాళ్ళు ఎవరున్నారు? ఆ దినం చేసుకున్నప్పుడు కూడా ఇవాళ ఉండుంటే మీరు తప్పులేని రాజేయమంటే ఎవరు వేయలేదు కాబట్టి రా తప్పు చేసి రారని లాక్కెళ్తారా? లాక్కెళ్ళాలంటే వాళ్ళు తప్పు చేయని ఉండాలి. అరిచారంటే తప్పు లేని వాళ్ళు చేయని వాళ్ళు. అలాంటి మీకు ఉన్నారు భూమి మీద నీతి మంత్రులు లేడు కూడా లేదు, ఎవరు రాయగలేదు. అప్పుడు అలా ఉండాలంటే జడ్జి ఆయన లేచి చెప్పినట్టు కదా, దయచేసి ఆగండి, మీరు నేరం చేశారు, లోపల వేసారు, మీరందరూ నీతి మంత్రులు అని అన్నారు కదా. అప్పుడు ఆయన నిలబడి నేను మీ రాజు వాడనే దొరికేది నేను దొరకలేదు. ఐ టు నీడ్ ద సాల్వేషన్ అన్నాడు అది ఇంగ్లీష్లో. ఐ టు నీడ్ ద చేంజ్. నేను దొరకకపోయినా సరే నేను దేవుని దృష్టిలో నేరొచ్చునే. నా దృష్టిగా నేను నేరొచ్చునే, దేవుని దృష్టిగా నేరొచ్చునే. మన దృష్టికి మంచివాడు అనుకుంటే అనుకోవచ్చు. నేను ఒకసారి
ఇవాళ ఫాదర్స్ డే నువ్వు సన్మానం చేస్తున్నారు గర్వాళ్ళు, నాకు వద్దు అన్నా. చాలా బలం చేశారు, ఆయన పారిపోతాను నేను వద్దు అన్నాను. అయ్యా మీరు కొన్ని వేవేల మందిని పరివర్తనలో మార్చినటువంటి ఆత్మీయులు కదా మీరు, కానీ మీ అంతటి వారు ఇక్కడ ఎవరూ లేరు, అందుకే మీరు ఫాదర్గా మేము భావించి మీరు సన్మానం చేస్తామన్నారు. అప్పుడు ఏమన్నా నేను ఫాదర్గా మీరు భావించి అంటున్నారు కానీ 100% ఫాదర్ అని నా అంతరాత్మ నాకు చెప్పడం లేదన్న. అందరిగా కొందరిగా ఫాదర్ అంటే ఎవరే? దేవుడు ఫాదర్, దేవుడు తండ్రి అంటాం అంటే ఎంతమంది తండ్రి అయినా నేను అలా కాదే, నిరాకరించాను, నా పాట అయితే ఒప్పుకోవడం లేదు. కలిసనిలో గృహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అమ్మగారు ఉండబోతున్నారు మీరు కూడా. అమ్మ అమ్మ ఉండబోతున్నా మీరేనా? ఇక్కడైతే మీరు అనుకోలేదు. కాబట్టి నివాసం బ్రతికి ఉన్నాము కాబట్టి తలదాల్చుకోవడానికి నివాసం కావాలి. మరి భూమి మీద రాకముందు మన నివాసం ఎక్కడమ్మా? భూమి మీద రాకముందు మన నివాసం ఉందా? 9 పల్లి గర్భం నివాసం. తల్లి అమ్మా హలో, 9 మాసాలు తల్లి గర్భం లేమమ్మా, అది నివాసం కాదా? ఏమ్మా లేదా? తల్లి గర్భం 9 మాసాలు ఉన్నాం, అక్కడే ఉన్నామా? పుట్టామా? ఎక్కడ ఉండొచ్చుగా. 9 మాసాలు దాటి ఉంటామా? టైం అయితే అది దాటి భూమి మీదకి వచ్చాము. వినండి, తల్లి ఒడిలోని తల్లి గర్భంలోంచి తల్లి గర్భంలోంచి తల్లి ఒళ్ళోకి వచ్చాం, తల్లి ఒళ్ళోంచి ఉయ్యాల్లోకి వెళ్ళాము, ఉయ్యాల్లోంచి బళ్ళోకి వెళ్ళాము, బళ్ళో నుంచి ఉద్యోగంలోకి వెళ్ళాము, అక్కడి వచ్చి పెళ్లి చేసుకుని భార్య ఒళ్ళోకి భర్త ఒళ్ళోకి వెళ్ళాము, తర్వాత గృహంలోకి వెళ్ళాము. ఈ చివరి మెట్టి ఏది మంది? సమాధిలోకి వెళతాం. అక్కడ అయిపోయింది, పదన స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నారు. ఏమైపోయింది? కాబట్టి అంత్యకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మనకే ఒకరు అంత్యకి నాకు మీకు అందరికీ వస్తూ ఉంటాయి. కానీ మనముతో ఇది ఆగింది కాదు. ఆ నమ్మకం మన అందరికీ ఉంది. అందుకే దేవుడా అని అంటాం. పైకి అనపోయినామంటాం దేవుడా అని అంటాం. చిన్న కుర్రాడుగా ఉన్నప్పుడు మన లవణం గారి తండ్రి, ఆయన పెద్ద మేధావి ప్రపంచంలో, ఆయన ఒక సభ పెట్టారు. 60 మంది వచ్చారు దానికి. నేను కుర్రాడికి వెళ్ళి కూర్చోను. దేవుడు ఉన్నాడు లేడు అని వివాదం అక్కడ. నేను చిన్న కుర్రాడుగా మాట్లాడి 7 గంటలు స్టార్ట్ అయింది, రాత్రి 1 గంట అయింది. ఆయన 15 పేరు ఎవరు సర్దుకున్నారు. నేను మిగిలిన నేను ఒక ప్రశ్న వేశాను. ఆయన్ని ప్రశ్న వేస్తే ఆయన తెలియదు అన్నారు. సమాధానం చెప్పలా. తెలుసు తెలీదు అన్నారు, కానీ చెప్పలా. తెలుసు అని మీకు ఎలా చేస్తే అడుగుతా. అది అమ్మ చెప్పింది అంటారు. చూసారా? అమ్మ చెప్పింది నమ్మేవారా? అదే నమ్మకం అంటే. అదే నమ్మకం. ఆ మాట అంటానని చెప్పేసి ఆయన పట్టించుకోవడానికి జస్ట్ అలా డైవర్ట్ చేశారు దాన్ని. చివరిగానే ఉన్నారు. ఏం చిన్న కుర్రాడు నువ్వు చాలా మాట్లాడుతున్నావు, ఇది నా స్వానుభవం అంటున్నావు. ఈ స్వానుభవాన్ని కొట్టేయటానికి నాకు అధికారం లేదు. ఇవ స్వానుభవం నీదే, నా స్వానుభవం నాదే. నీ స్వభావం దేవుడు ఉన్నాడు అంటున్నావు, ఓకే. నా స్వభావంతో నేను నా స్వానుభవం దేవుడు లేడు అంటున్నాను, నాదే. ముగిద్దామన్నారు. ఎలా ముగిస్తారన్నారు? నీవు ఉన్నాడని నెగటివ్గా ఉన్నాడని నమ్మకం నీకు ఉన్నాను కాబట్టి ఉందన్నావు, లేదని నెగటివ్ ఉందగా నేను అన్నాను. ఒకవేళ నా జీవితంలో భవిష్యత్తులో నీవు ఉన్నాడనేటువంటి నీకు అండర్స్టాండింగ్ నాకు వస్తే ఆ రోజు నేను కూడా అంటాను. వివాదంగా ఉందా? సామరస్యంగా ఆగిపోయిందా? భక్తి సంబంధంగా వివాదంలోకి వెళ్ళకూడదు. వివాదంలోకి వెళ్ళిపోతున్నారు ఈనాటి మానవ వ్యవస్థలో. విమర్శించకూడదు, వివాదంలోకి వెళ్ళకూడదు, విమర్శించకూడదు. ఎవరి నమ్మకము అది ఎవరి కర్మ అంటే ఎవరి కర్మ
ఎవరి పుణ్యం వాళ్ళది. ఎవరికి ఫలము వాళ్ళకి. వాళ్ళే అనుభవిస్తారు. కానీ ఒక మాట చెప్తున్నాను చివరికి, ఇది నేను నమ్మేది ఏంటంటే మనం చనిపోయినా కానీ మనం బ్రతికే ఉంటాము. తల్లి గర్భాన్ని ఖాళీ చేసామా, భూమికి వచ్చామా, మళ్ళీ భూమిని ఖాళీ చేస్తున్నామా చనిపోయినప్పుడు. మరి నెక్స్ట్ థర్డ్ కూడా ఉందంటున్నా. థర్డ్ ఉందని ఎట్లా చెప్తారండి? తల్లి గర్భంలోకి ఈ లోపల వస్తామని తెలుసా మనకి? ఇది ఇలా ఉంటుందని తెలుసా? ఇవన్నీ చూస్తామా, ఇవన్నీ కట్టుతామా, ఎంత అనుభవిస్తామా? తల్లి గర్భంలో ఇన్నోసెంట్ ఏమి ఎన్ని అడుగుతున్నాం. ఇప్పుడు పోతే ఎన్ని అమ్మో చూడండి ఎలా తయారయ్యారు మనందరూ స్త్రీలు. అలా తయారవటానికి ఇష్టం మగవాళ్ళకి, అలంకారంగా ఉండటం ఇష్టం. కానీ ఇవన్నీ మనం అమర్చుకున్నాం, అయినా దాటిపోతాం. దాటిపోతే తల్లి గర్భం విడిచి ఇక్కడ వచ్చిన వాళ్ళం ఇది విడిచి వెళ్ళిపోతాం. తల్లి గర్భంలో బాగుంటుంది, ఇక్కడ బాగుందా? ఇక్కడే అది కాబట్టి ఏది బాగుంది? ఇప్పుడు ఇదే బాగుంది. ఇక్కడ ఉండగా ఉంటున్నామా, ఉండలేదు. కానీ నెక్స్ట్ చెప్పేది ఏంటంటే, దీన్ని విడిచి తల్లి గర్భం విడిచి ఇక్కడ వచ్చిన తర్వాత ఈ అక్కడ తల్లి గర్భం నుంచి భూమి మీదకి వచ్చాము. భూ గర్భాన్ని విడిచి మరొక గర్భానికి వెళ్ళబోతున్నాం. ఆ గర్భం ఏం ఉండబోతుందో మనకు తెలియదు. తల్లి గర్భంలో ఇన్నోసెంట్ కొన్నాం. నేను కళ్ళు పుట్టగానే కళ్ళు చేసి చూస్తున్నాడు. చూడటం కడుపులో ఉండదు, కళ్ళు ఉన్నాయి కానీ చూశాడా? ఎప్పుడు చూస్తున్నాడు? ఈ లోకాన్ని ముడిచిన తర్వాత తల్లి గర్భంలో కళ్ళు ఉన్నాయి కానీ ఏమి చూడలేదు. బయట వచ్చిన తర్వాత చూశాడు. ఈ ప్రాణం పోయిన తర్వాత మన మనోనేత్రంతో ఆత్మతో చూసే లోకం అవుతుంది. దానిలో 2 రకాలు ఉన్నాయి. మీకు పుట్టినరోజు ఉంది కదా, నాకు పుట్టినరోజు ఉంది, ఉందా లేదా? పుట్టినరోజు ఉంది, జన్మం ఉంటుంది, మనకి మరణం ఏముంటుంది. అలాగే మనతో పాటు కొంతమంది పుట్టినరోజును పుచ్చుకున్నది ఒకటే తెలుసా మీకు? జన్మదినం అది, పుట్టినరోజు అది, చచ్చిపోయిన రోజు అది. చూసారు మీరు అట్లా? ఏమన్నా చూడలేదా? చూడలేదా? పుడతమే చచ్చిపోయి పుడతారు కదమ్మా కొంతమంది. పుడతమే చనిపోయి పుట్టట్లేదా? అరే ఈ ఒక్క మాట చెప్పండి, ముగిస్తాను. పుడతారండి, పుడతారు. ఆహ్వానించిన బాధ్యత మీది, మీకు కాదంటే చెప్తానండి. మీ పని అది. సరే, ఈ ఒక్క మాటే ఏంటి? చివరి మాట పుట్టినరోజు అదే చనిపోయిన భూమి మీద పుట్టాడా, అదే రోజు చచ్చిపోయాడా? భూమి మీద ఉన్నాడా, భూమి కిందకి వెళ్ళాడా? సమాధిలో వెళ్ళిపోయాడు. వెళ్ళాడా? మనం వెళ్ళలేదుగా. ఎందుకు వెళ్ళలేదు? మనం బ్రతుకున్నాము కాబట్టి భూమి మీద ఉన్నాం. చనిపోయాడు కాబట్టి భూమి కిందకి వెళ్ళిపోయాడు. మనం చచ్చిపోయినప్పుడు పుట్టగానే వెళ్ళాడు. మనం పుట్టి సాలుగా జీవించిన తర్వాత ఎప్పుడో వెళ్ళబోతున్నాం. మీకు తెలియదు మనం ఎప్పుడు వెళ్తాం, అవునా కదా? కానీ తల్లి గర్భం నుంచి భూమి మీద పడ్డాడు. భూమి మీద పడి భూమి మీద నిలిచి ఉన్నామా ఎన్ని సంవత్సరాలు? 50-60 సంవత్సరాలు. పుట్టినరోజు చచ్చిపోయిన కొంతమంది ఉన్నారు. అది దురదృష్టమా కదా? ఆడికి తెలుసా దురదృష్టం అని? తల్లికి తెలుసా? ఎవరు తెలుసు? అయ్యో నీకు బిడ్డ కన్నాన్ని చచ్చిపోయాడు అని బాధపడు. అలాగే మనం భూమి మీద ఉన్న తర్వాత, ఈ భూమి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే, అక్కడ భూమి మీదకి వచ్చినప్పుడు 2 ఉన్నాయి కదా. ఒక భూమి మీద ఉండేవాడు కూడా చచ్చిపోయి పుడితే భూమిలోకి వెళ్ళేవాడు. అదే మనం పుణ్యం చేసుకుంటే ఈ లోకం ఇచ్చిన తర్వాత అక్కడ పుణ్యలోకంలో ఉంటాం. పుణ్యం అంటే భూమి మీద ఉండేది పుణ్యలోకం. భూమి కిందకి వెళ్ళింది భూస్థాపన. కాబట్టి మరొకటి ఉంది. ఏంటి? ఒకటి అయిపోయింది. మనం ఒక దాంట్లో 2 దానికి వచ్చాము. నెక్స్ట్ 3వ గమ్యం ఉంది. డొమెస్టిక్ విమానం ఎక్కాము, బొంబాయిలో దిగాము. బొంబాయిలో విమానం ఎక్కాము, ఇంకో దేశానికి వెళ్ళాలి. ఉదయం విమానాశ్రకి వెళ్తే ఏడుతున్నారు. ఇప్పుడు 10 మంది ఏడుతున్నారు గుంపులుగా. నేను చూశాను. ఏంటి వాళ్ళకి ఏంటి ఎందుకు అనుభవిస్తున్నారన్న మాడుగండి వెళ్ళిపోతానన్నారు. మీరు ఎడుతున్నారు ఏంటన్నా? మా కుడికండి వెళ్ళిపోతానన్నారు. ఈ అమ్మాయి ఏంటి ఎడుతుందా? మా కోళ్ళండి ఎడుతుంది అన్నారు.
అయ్యో ఏం పెరిగి మన వాడు నువ్వు అమెరికా వెళ్ళిపోయింది ఎంతమంది ఏపీటీ ఏంటి నువ్వు మానే అందరూ వెళ్ళి మాట్లాడతారా వెళ్ళి అన్నారు నేను కూడా వెళ్తాను బాగా వదిలేసి అంటే పెళ్ళి అని నాకు అర్థం కాదు అయినా అలాగే అమెరికా చేసాం మన వాళ్ళు వెళ్ళినప్పుడు మనం పెళ్ళలేదు మనం సత్యం చేస్తున్నాం మనం కూడా వెళ్ళడానికి వెళ్తున్నాం కదా కాబట్టి అలాగనే ఈ లోకమనే యాత్ర దేశం నుంచి వేరే దేశం వెళ్తున్నాం వేరే దేశం వెళ్ళినందుకు సంతోషిస్తున్నాం ఆనందిస్తున్నాం మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు మా కోళ్ళు ఎక్కడ ఉంటుంది అక్కడే స్థిరపడిపోయారు అక్కడ ఇల్లు కట్టుకున్నారు అని మనం అన్ని ఆనందిస్తున్నాం కదా ఈ సంగతి ఒకసారి ఆలోచించండి అమెరికా సరిపోద్దా ఇంకో దేశం సరిపోద్దా ఇంతకన్నా శాంతికరమైన రాజ్యం ఇంకోటి ఉందా మనకి విషయాన్ని గమనించండి ప్రతి మాకు గోపృష్ణ వెళ్ళిపోతున్నాం ఏదో మాకు చూపించారు విన్నది మొదలు ఉన్నారు